హాయ్ ఫ్రెండ్స్, అంతలా ఉన్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి స్టోరీ చూడండి. హైప్ బటన్ ఉందండి, అది కూడా నొక్కేసేయండి. విమానం సింగపూర్లో ల్యాండ్ అయ్యేసరికి తెల్లవారుజామైంది. గాజుతో నిర్మించిన ఎత్తైన భవనాలు, వెలుగులతో మెరిసే రోడ్లు, వేగంగా పరిగెట్టే నగరం. రాహి ఇంతవరకు చూసిన ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉంది. కిటికీ బయట ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఆర్యన్ మాత్రం ఒక్కసారి కూడా చుట్టూ చూడలేదు. అతనికి ఈ నగరం కొత్త కాదు. ఇలాంటి నగరాలు అతను ఎన్నో చూశాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన, అది డీల్. బయటకు రాగానే 2 లగ్జరీ కార్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఒక కారులో ఆర్యన్, రాహి, మరో కారులో ఆకాష్ ఎక్కారు. ఇద్దరూ ఒకే హోటల్లో ఉండవలసిందే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ 2 కంపెనీలు కలిసి పనిచేయాలి. కానీ ఇద్దరి మధ్యన మాటల యుద్ధం చల్లగా జరుగుతుంది. హోటల్ లాబీలో అడుగు పెట్టగానే విదేశీ కంపెనీ ప్రతినిధి ఎమిలీ కార్డ్ చిరునవ్వుతో స్వాగతించింది. వెల్కమ్ మిస్టర్ ఆర్యన్, వెల్కమ్ మిస్టర్ ఆకాష్ అంటూ చేతులు కలిపింది. రాహి వైఫ్ చూసి షీజ్ యువర్ వైఫ్ అని అడిగింది. రాహి ఒక్కసారి తలదించుకుంది. ఆర్యన్ 2 సెకండ్లు కూడా ఆలోచించకుండా చల్లగా అన్నాడు, దట్స్ మై పర్సనల్ మ్యాటర్. ఆ సమాధానం విన్న ఎమిలీ ఆశ్చర్యపోయింది. ఆకాష్ మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నించాడు. ఎమిలీ ముందు మీటింగ్కి వెళ్దామన్నాడు. రాహి మనసు మాత్రం గాయపడింది. రూముకి వెళ్ళిన వెంటనే రాహి తన చిన్న బ్యాగ్ తెరిచి బట్టలు సర్దుకుంది. ఆర్యన్ ల్యాప్టాప్ తెరిచి ఫైళ్ళు మునిగిపోయాడు. 5 నిమిషాల తర్వాత కూడా రాహి అలాగే నిలబడి ఉండడం గమనించాడు. ఇంకా ఎందుకు నిలబడి ఉన్నావు? రాహి మెల్లగా అంది. నాకు ఇంగ్లీష్ రాదు, బయట ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, భయంగా ఉంది అంది. ఆర్యన్ ల్యాప్టాప్ కూడా మూయకుండా భయం సమస్య కాదు, దానికి కారణం చూపించడమే సమస్య అన్నాడు. రాహి నిశ్శబ్దంగా విన్నది. నువ్వు నా వెనక దాక్కుంటే జీవితాంతం అలాగే ఉండిపోతావు. ఈ రోజు నుంచి ఎవరు అడిగినా నీకు వచ్చినంత ఇంగ్లీష్లో సమాధానం చెప్పు, తప్పైతే నేర్చుకో. రాహి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతని మాటల్లో కఠినత్వం ఉన్నా అందులో మొదటిసారి ఒక ఉద్దేశం కనిపించింది. సాయంత్రం బిజినెస్ వెల్కమ్ డిన్నర్ మొదలైంది. ప్రపంచంలోనే పెద్ద కంపెనీ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అందరూ ఖరీదైన దుస్తుల్లో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. రాహి మాత్రం నిశ్శబ్దంగా ఒక మూల నిలబడి ఉంది. 2 విదేశీ మహిళలు ఆమెతో మాట్లాడటానికి వచ్చారు. హలో అని నవ్వారు. రాహి భయంతో తడబడిపోయింది. హలో, ఐఎమ్ రాహి అని మాత్రమే చెప్పగలిగింది. వాళ్ళు కూడా చిరునవ్వుతో స్పందించారు. దూరం నుంచి అది చూసిన ఆకాష్ బటన్ వేలు పైకెత్తి గుడ్ అన్నట్లు సైగ చేశాడు. కానీ అదే సమయంలో ఆర్యన్ దగ్గరికి వచ్చి చల్లగా అన్నాడు, ప్రశంసల కోసం కాదు, పురోగతి కోసం నేర్చుకో. ఆ మాట విన్న రాహి చిరునవ్వు కూడా నవ్వలేదు, తల ఊపింది. డిన్నర్ మధ్యలో ప్రత్యర్థి కంపెనీ CEO డానియల్ ఆర్యన్ దగ్గరికి వచ్చి వెటకారంగా అన్నాడు, సో ద గ్రేట్ ఆర్యన్ దేవ్ హ్యాస్ బ్రాట్ హిజ్ లక్కీ చార్మ్ అంటూ రాహిని చూసి నవ్వాడు. ఆ మాట విన్న రాహికి అవమానంగా అనిపించింది. ఆకాష్ వెంటనే మధ్యలోకి రావాలనుకున్నాడు, కానీ ఆర్యన్ అతను ఆపేశాడు. నెమ్మదిగా డాలియేలు దగ్గరకు వెళ్ళి చాలా ప్రశాంతంగా అన్నాడు, నువ్వు నా బిజినెస్ గురించి మాట్లాడితే నేను వింటాను, కానీ నా వెంట వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. డానియల్ నవ్వేశాడు. లేకపోతే అని అడిగాడు. ఆర్యన్ అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, నా సహనం అయిపోయాక నేనేం మాట్లాడతానో నాకే తెలీదు, ఎలాంటి సమాధానం వస్తుందో నేను చెప్పలేను. హాల్లో ఒకసారి నిశ్శబ్దంగా అయిపోయింది. ఆకాష్ కూడా అతని వైపు చూసి కాసేపు మాట్లాడలేదు. అతనికి తెలుసు, ఆర్యన్ కోపం నిజంగానే ప్రమాదకరం. డిన్నర్ ముగిసిన తర్వాత రాహి ఒంటరిగా హోటల్ బాల్కనీలో నిలబడి నగరాన్ని చూస్తుంది.
ఈ ప్రపంచానిలో నేను సరిపోను అని మనసులో అనుకుంటుంది. వెనక నుంచి ఆకాష్ వచ్చి ప్రశాంతంగా అన్నాడు, నువ్వు ఇక్కడికి సరిపోవలసిన అవసరం లేదు, నువ్వుగా ఉండు. అదే సమయంలో మరోవైపు నుంచి ఆర్యన్ ఆ మాట విన్నాడు. అతను రాహీని చూసి ఒక్క మాట కూడా అనలేదు. రేపు ఉదయం 8 గంటలకి మీటింగ్, ఆలస్యం అస్సలు నాకు నచ్చదు. అంతే, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాహి అతను వెనక చూస్తూ నిలబడిపోయింది. కానీ ఆమెకు తెలియదు. అదే సమయంలో హోటల్లో ఎదురుగా ఉన్న భవనం పై కప్పు నుంచి ఒక వ్యక్తి బైనోకలర్స్తో వారిని గమనిస్తున్నాడు. అతను ఫోన్లో ఒక మెసేజ్ పంపించాడు. టార్గెట్ సింగపూర్ చేరుకుంది, రేపు మీటింగ్లో మొదటి దెబ్బ పడుతుంది అని. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి సింగపూర్ నగరం మేలుకుంది. హోటల్ కిటికీ బయట ఎత్తైన భవనాలు, సూర్యకిరణాలు పడుతున్నాయి. రాహి మాత్రం అప్పటికే లేచి సిద్ధపడింది. గదిలో ఒక మూలన ఆర్యన్ ల్యాప్టాప్ ముందు కూర్చుని చివరిసారిగా ప్రెజెంటేషన్ చెక్ చేసుకుంటున్నాడు. టేబుల్ పైన ఉన్న ఫైళ్ళు, ఒప్పంద పత్రాలు, ట్యాబ్లు, పాస్పోర్ట్ అన్నీ చిందరవందరగా ఉన్నాయి. రాహి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా ఒక్కొక్క ఫైల్ను క్రమంగా సర్దింది. పెన్నులు ఒకవైపు, డాక్యుమెంట్లు మరోవైపు, ల్యాప్టాప్ ఛార్జర్ మడిచి బ్యాగ్లో పెట్టింది. ఆర్యన్ తలెత్తి చూసి మళ్ళీ పనిలో మునిగిపోయాడు. 5 నిమిషాల తర్వాత బ్యాగ్ మూసే సమయానికి అతనికి అవసరమైన ప్రతి వస్తువు సరైన చోటు ఉంది. నేను చెప్పానా ఇవన్నీ చేయమని అని అడిగాడు. రాహి చిన్నగా నవ్వి చెప్పలేదు, కానీ మీకు ఇప్పుడు ఇవి కావాలని నాకు అర్థమైంది అంది. ఆర్యన్ ఏమీ మాట్లాడలేదు, కానీ మొదటిసారి ఆమెను 2 క్షణాలు గమనించాడు. కింద పోర్టుకోలో కారు సిద్ధంగా ఉంది. డ్రైవర్ డిక్కీ తెరిచి లగ్జరీ లగేజ్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. రాహి వెంటనే వెళ్ళి చిన్న బ్యాగ్ సర్ది ఫైల్ బ్యాగ్ను ప్రత్యేకంగా ముందు సీట్లో పెట్టింది. అప్పుడే గాలి బలంగా వీచి కొన్ని ముఖ్యమైన పేపర్లు ఎగిరిపోయాయి. డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాహి కూడా పరిగెట్టుకుంటూ ఒక్కొక్క పేజీ జాగ్రత్తగా తీసుకొచ్చింది. వాటిలో ఒక ఫైల్పై పెద్ద అక్షరాలతో కాన్ఫిడెంటల్ మార్జిన్ అగ్రిమెంట్ అని రాసుంది. రాహి దాని దుమ్ము కూడా పడకుండా చేతులతో పట్టుకుని ఆర్యన్కి ఇచ్చింది. ఆర్యన్ ఫైల్ తీసుకుని ఒక్కసారి చూసి, ఇది పోయి ఉంటే కొన్ని కోట్ల నష్టం అన్నాడు. రాహి మెల్లగా, అందుకనే ముందు పెట్టమన్నాను అంది. ఆర్యన్ కళ్ళల్లో క్షణం పాటు ఆశ్చర్యం వేసింది. కానీ వెంటనే మళ్ళీ అతని గంభీరమైన ముఖం కనిపించింది. అదే సమయంలో నలుపు రంగు మెర్సిడీస్ హోటల్ ముందు ఆగింది. దానిలో నుంచి ఆకాష్ దిగాడు. చేతిలో కాఫీ కప్, ముఖంలో ఎప్పట్లాగా ప్రశాంతమైన చిరునవ్వు. గుడ్ మార్నింగ్ అని పలకరించాడు. రాహి కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది, కాస్త తడబడుతూ చెప్పింది. ఆకాష్ వెంటనే నవ్వి, చూసావా, నిన్న కంటే ఈరోజు బెటర్ అన్నాడు. అది విన్న ఆర్యన్ కారు తలుపు తీసి చల్లగా అన్నాడు, 5 మాటలు ఇంగ్లీష్ మాట్లాడితే ప్రోగ్రెస్ అనుకోకు. కాన్ఫరెన్స్ రూమ్లో నిలబడిన రోజు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. రాహి ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. అయినా తల వంచలేదు. నేర్చుకుంటా అంది. ఆర్యన్ ఒక్క మాట కూడా అనలేదు. చూద్దాం అన్నాడు. కార్లు కాన్ఫరెన్స్ సెంటర్ వైపు బయలుదేరాయి. రోడ్డంతా నిశ్శబ్దంగా ఉంది. రాహి కిటికీ బయటకు చూస్తూ ఒక్కసారి ఆమె చూపు ఆర్యన్ చేతిపై పడింది. అతను ఉదయం నుంచి ఏమీ తినలేదు, కాఫీ కూడా తాగలేదు. టేబుల్పై ఉన్న ప్రోటీన్ బారు గుర్తొచ్చి హోటల్ నుంచి బయలుదేరే ముందు అది తన బ్యాగ్లో వేసుకుంది. మెల్లగా తీసి అతని వైపు చాపింది. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు అంది. ఆర్యన్ ఆమె చేతిలో బార్ వైపు చూసి, మీటింగ్ ముందు నాకు ఆకలి ఉండదు అని తిరస్కరించాడు. రాహి ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది, ఉండకపోవచ్చు, కానీ శరీరానికి శక్తి అవసరం. కారు మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఆర్యన్ 2 సెకండ్లు ఆమె వైపు చూసి ఏమీ అనకుండా బార్ తీసుకున్నాడు. ధన్యవాదాలు కూడా చెప్పలేదు,
కానీ తిన్నాడు. అది చూసిన డ్రైవర్ రియాక్షన్ చిన్నగా నవ్వుకున్నాడు. రాహి మాత్రం కిటికీ బయట చూస్తూ ఉంది. కాన్ఫరెన్స్ సెంటర్ చేరుకునేసరికి ప్రపంచంలో ప్రముఖ కంపెనీ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. కెమెరాలు, భద్రతా సిబ్బంది, వ్యాపారవేత్తలు హడావిడి మొదలైంది. ఆర్యన్ కారు తిరుగుతుండగా రాహి ఒక్కసారిగా అతని కోటు కాలర్పై ఉన్న చిన్న దుమ్ము గమనించింది. ఎవరూ చూడకుండా మెల్లిగా 1 నిమిషం అని ఆ కాలర్ సరిచేసింది. ఆర్యన్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి ఇప్పుడు బాగుంది అని రాహి అమాయకంగా నవ్వింది. అదే క్షణంలో ఎదురుగా నిలబడి ఉన్న ప్రత్యర్థి సీఈఓ డానియల్ వాళ్ళిద్దరినీ గమనిస్తూ ప్రమాదకరమైన చిరునవ్వు నవ్వాడు. అతని పక్కన నిలబడిన వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు, సార్, ప్లాన్ సిద్ధంగా ఉంది. మీటింగ్ మొదలయ్యేలోపు దేవ్ కంపెనీ ప్రపంచం ముందు అవమానిస్తాము. డానియల్ చీకటిలో మెరిసింది. కానీ ఆర్యన్, రాహి ఇద్దరికీ ఆ తుఫాను ఇంకా కనిపించలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.